ఆంధ్రప్రదేశ్గా ఆయన నిన్న ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో పంచభూతాల సాక్షిగా అసలు ఏపీ దశ మారిపోయింది, చంద్రోదయం ఆవిష్కృతమైంది అని మొత్తం ప్రజానికం అంతా కూడా ఒక్క క్షణం పాటు అలా బిగబట్టి ఆ మూమెంట్ కోసం చూసిన సందర్భంలో అసలు నిజంగా మాటలు కూడా సరిపోవు ఆ క్షణాన్ని వర్ణించడానికి. అటువంటి క్షణాల మధ్య సీఎంగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు ఆయన బాధ్యతలు చేపట్టబోతున్నారు తిరుమల దర్శనం అనంతరం. సామాన్యంగా అంటారు రౌతును బట్టే గుర్రం ఉంది అని అంటారు. అలాగే ఎవరైతే డ్రైవర్ ఉంటాడో ఆ వాహనాన్ని నడిపే తీరు బట్టే ఆ వాహనం తీరు తెన్నులుంటుంది. మరి అది గుర్రమైనా వాహనమైనా ఆఖరికి రాష్ట్రమైనా కూడా ఆ నడిపే వ్యక్తిని బట్టే అది ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే అంబరాన్నంటిన ఉత్సాహం మధ్య అటు చంద్రబాబు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్, అలాగే దాదాపుగా అందరూ కూడా 24 మంత్రులతో సహా కొలువు తీరారు, కూటమి ప్రభుత్వం కొలువు తీరిందో ఇక మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి, ఏపీ దశ మారే రోజులు మొదలయ్యాయి అని చెప్పి మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా పులకించిపోయింది. ఇక ఈరోజు ఆయన నూతన సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. సో ఆ క్షణాల కోసం చాలా 58 నెలల పాటు ప్రజలు కూడా అందరూ ఆసక్తిగా చూశారు. ఇక మొత్తానికి ఆ క్షణాలు వచ్చేసాయి. ఈరోజు తిరుమల దర్శనం అనంతరం సాయంత్రం 4:41 మధ్య సెక్రటేరియట్లోకి ఆయన ప్రవేశించి ఏకకాలంలో ఒకేసారి 5 ఫైళ్లపై ఆయన సంతకాలు చేయబోతున్నారు. అలాగే ఇప్పటికే కూడా కొత్త తరానికి అందలం ఇస్తూ, సీనియర్లకి ప్రాధాన్యం ఇస్తూ చాలా చక్కగా క్యాబినెట్ని కూడా కూర్చారు. పోర్ట్ఫోలియోలు సాయంత్రం డిసైడ్ అవుతాయి. ఇందులో కూడా చాలా విశేషం ఉంది. కొత్త తరాన్ని చక్కగా ఎవరైతే కష్టపడ్డారో పార్టీ కోసం, ప్రజల కోసం కష్టపడి జైలుకు వెళ్ళొచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రాధాన్యత లభించింది. అలాగే ఒక క్యాబినెట్ అన్నప్పుడు సీనియర్లకు కూడా ప్రాధాన్యం ఉంటుంది కాబట్టి కొత్త తరానికి అందలాన్ని ఇస్తూ, సీనియర్లకి ప్రాధాన్యతనిస్తూ కూడా చక్కగా క్యాబినెట్ కూర్చారు. 100కి 100 క్యాబినెట్ కూర్పుకు మార్కులు పడ్డాయి. సామాజిక సమతౌల్యం చక్కగా ఉందని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇక ఈరోజు బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి నూతన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏకకాలంలో 5 ఫైళ్లపై సంతకాలు పెట్టబోతున్నారు. ఏమిటి 5 ఫైళ్ళు అన్నప్పుడు మెగా డిఎస్సిపై తొలి సంతకం. ఆయన ప్రచారం సందర్భంగా అనేక సార్లు కూడా మెగా డిఎస్సికి సంబంధించి ఆయన తన తొలి సంతకం అని చెప్పి ప్రచారంలో చెప్పిన సందర్భం ఉంది. అలాగే ఈ మెగా డిఎస్సికి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఉందంటే గత ప్రభుత్వం తాము ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి వేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అది ఆఖరికి దగా డిఎస్సిగా మిగిలిపోయింది. అది దగా డిఎస్సి అని చెప్పి తన సొంత చెల్లెలు షర్మిల గారే మాట్లాడిన సందర్భాలు మనం చూసాం. అలాగే ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం ఏ స్థాయిలో కూడా పెరిగిపోయిందంటే గంజాయి, క్రైమ్ రేటు కూడా తారాస్థాయికి గత ప్రభుత్వ హయాంలో పెరిగిపోయింది. దానికి ప్రధాన కారణం నిరుద్యోగం, ఉద్యోగాలు లేకపోవడం. సో దాన్ని భర్తీ చేస్తూ మెగా డిఎస్సి అంటూ ఈరోజు ఆయన తొలి సంతకాన్ని ఫైల్పై పెట్టబోతున్నారు. ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే ఆయన ప్రచార సందర్భంలో ఒక నిరుద్యోగ మహిళ ఆయనకు ఒక పెన్ ఇచ్చింది. అయ్యా మీరు రేపు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే ఈ పెన్తో ఆ మెగా డిఎస్సి ఫైల్పై సంతకం చేయండి అని. కాబట్టి ఆ పెన్తో కూడా ఆయన సంతకం చేసే అవకాశం ఉంది. ఆ నిరుద్యోగ మహిళ ఆకాంక్షను తీరుస్తూ నిరుద్యోగ యువత హర్షాతిరేకాల వ్యక్తాల మధ్య ఆయన మెగా డిఎస్సిపై తొలి సంతకం పెట్టబోతున్నారు. గత ప్రభుత్వం ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో కూడా 6,100 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చింది. అదంతా తూతు మంత్రంగా తేలిపోయింది. ఇప్పుడు దాదాపుగా 10,000 ఉద్యోగాలకు సంబంధించి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మెగా డిఎస్సిపై తొలి సంతకం చంద్రబాబు గారు ఈరోజు పెట్టబోతున్నారు. 1. 2 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించిన సంతకం కూడా ఉంటుంది. సో ఇది కూడా గత ప్రభుత్వానికి సంబంధించి కొంప ముంచేసిన పరిస్థితి. సో ఆ దానిపై 2వ సంతకం. అలాగే పింఛన్లకి సంబంధించి మరొక సంతకం కూడా పెట్టబోతున్నారు. ఈ సంతకానికి సంబంధించి కూడా 2014-19 మధ్య ఆయన దాన్ని చేశారు. అట్లాగే దాన్ని గతంలో కూడా 200 నుంచి 1000 రూపాయలు పెంచిన సందర్భం. అలాగే ఇప్పుడు 4.0లో 3,000 నుంచి 4,000 చేయబోతున్నారు. దీనికి సంబంధించిన సంతకం కూడా పెట్టబోతున్నారు. రైట్, మనం చూస్తున్నాం బాబు ప్రమాణ స్వీకారంతో పులకించిపోయిన ఆంధ్రావని ఎంతో ఆశలు నెరవేర్చబోతున్న సమయంలో ఈరోజు ఆయన ఇప్పుడు మనం లైవ్ చూస్తున్నాం తిరుమల చేరుకున్నారు.
తిరుమల దర్శనం అనంతరం ఈరోజు సాయంత్రం ఆయన బాధ్యతలు స్వీకరించబోతున్నారు. సతీ సమేతంగా ఆయన స్వామివారి దర్శనానికి వెళ్లారు. రైట్, తిరుమల నుంచి చూసాం. సో మనం అనుకున్నట్టుగా ఆ స్వామి సన్నిధిలో ఆయన దర్శనం అనంతరం ఈరోజు సాయంత్రం 4:41 సెక్రటేరియట్లో బాధ్యతలు తీసుకోబోతున్నారు. కాబట్టి మనం అనుకున్నట్టు మొదట మెగా డిఎస్సి, రెండోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, మూడోది పింఛన్ 4,000, ఇక నాలుగవది అన్నా క్యాంటీన్లకి సంబంధించిన ఏర్పాటు. సో రెక్కాడితే డొక్కాడని ఆ పేదలు ఎవరైతే ఉన్నారో 5 రూపాయలకే కడుపు నిండా భోజనానికి సంబంధించిన ఫైల్పై కూడా మా తొలి సంతకం ఉంటుంది. వీటితో పాటు ఇంకా 5వ ఫైల్ స్కిల్ సైన్సెస్. ఏదైతే స్కామ్ అని చెప్పి ఆయన 53 రోజుల పాటు జైల్లో పెట్టారో దానికి సంబంధించి అది తప్పుడు కేసు అని చెప్పి దాదాపుగా అందరికీ తేటతెల్లమైంది. అలాగే వైసీపీ ప్రభుత్వం తన గొయ్యి తానే తీసుకోవడానికి కారణమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్, ఏదైతే నైపుణ్యాభివృద్ధి అంశం ఉందో 2014 నుంచి 19 మధ్య యువత నైపుణ్యానికి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి స్కిల్ డెవలప్మెంట్ అంశం ఉందో దానికి సంబంధించిన స్కిల్ సైన్సెస్ ఫైల్పై 5వ సంతకం. సో ఏకకాలంలో ఒకేసారి 5 ఫైళ్లపై ఆయన సంతకం పెట్టబోతున్నారు. సో దశ మారబోతోంది. CEO సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా బాధ్యతలు చేపట్టబోతున్న నేపథ్యంలో ఎలా ఉండబోతోంది. అలాగే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే